how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. నువ్వు ఎవరితో ఆడుకున్నావు? నువ్వు ఎవరితో ఆడుకున్నావు అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో విత్ హూమ్ డిడ్ యూ ప్లే? విత్ హూమ్ డిడ్ యూ ప్లే? నువ్వు ఎవరితో ఆడుకున్నావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు ఇది పనిచేస్తుందా? ఇప్పుడు ఇది పనిచేస్తుందా అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎట్ ప్రెజెంట్ ఈజ్ ఇట్ వర్కింగ్? ఎట్ ప్రెజెంట్ ఈజ్ ఇట్ వర్కింగ్? ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు ఈజ్ ఇట్ వర్కింగ్? ఇది పనిచేస్తుందా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అతను ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు హీ హ్యాడ్ టు మ్యారీ హెర్. హీ హ్యాడ్ టు మ్యారీ హెర్. అతను ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను 45 రోజుల క్లాస్ ప్రారంభించబోతున్నాను. నేను 45 రోజుల క్లాస్ ప్రారంభించబోతున్నాను అని చెప్పినప్పుడు ఐ విల్ బీ గోయింగ్ టు స్టార్ట్ 45 days క్లాస్. ఐ విల్ బీ గోయింగ్ టు స్టార్ట్ 45 days క్లాస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను పుస్తకం విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాను. నేను పుస్తకం విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పినప్పుడు ఐ ఆమ్ ప్లానింగ్ టు రిలీజ్ ఏ బుక్. ఐ ఆమ్ ప్లానింగ్ టు రిలీజ్ ఏ బుక్. నేను పుస్తకాన్ని పబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాను అని అర్థం. అతను నిన్న తప్పకుండా వచ్చి ఉండాల్సింది. అతను నిన్న తప్పకుండా వచ్చి ఉండాల్సింది అని చెప్పినప్పుడు హీ మస్ట్ హ్యావ్ కమ్ ఎస్టర్డే. హీ మస్ట్ హ్యావ్ కమ్ ఎస్టర్డే. అతను నిన్న తప్పకుండా వచ్చి ఉండాల్సింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను సహాయం చేసి ఉండాల్సింది. నేను వాళ్ళకి సహాయం చేసి ఉండాల్సింది అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ షుడ్ హ్యావ్ హెల్ప్డ్. ఐ షుడ్ హ్యావ్ హెల్ప్డ్. నేను వాళ్ళకి సహాయం చేసి ఉండాల్సింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను రేపటికల్లా సినిమా చూసి ఉంటాడు. అతను రేపటికల్లా సినిమా చూసి ఉంటాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ బై టుమారో. హీ విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ బై టుమారో. అతను రేపటికల్లా సినిమా చూసి ఉంటాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను. నేను ఎలా అయినా వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. బై నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల కల్లా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు వర్షం పడొచ్చా? ఈరోజు వర్షం పడొచ్చా, పడే అవకాశం ఉందా అని క్వశ్చన్ చేసేటప్పుడు మే ఇట్ రెయిన్ టుడే. మే ఇట్ రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు వర్షం పడవచ్చు. ఈరోజు వర్షం పడవచ్చు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఇట్ మే రైన్ టుడే. ఇట్ మే రైన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? నేను ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వెన్ షల్ ఐ స్టార్ట్. వెన్ షల్ ఐ స్టార్ట్. నేను ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎలా పూర్తి చేస్తావు? నువ్వు ఎలా పూర్తి చేస్తావు ఈ పనిని అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ విల్ యూ కంప్లీట్. హౌ విల్ యూ కంప్లీట్ దిస్ వర్క్. నువ్వు ఎలా పూర్తి చేస్తావు ఈ పనిని అని అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎక్కడ దిగుతారు? మీరు ఏ స్టాప్లో దిగుతారు, ఎక్కడ దిగుతారు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వేర్ విల్ యూ గెట్ డౌన్. వేర్ విల్ యూ గెట్ డౌన్.
గెట్ డౌన్ అంటే దిగడం అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎవరితో వస్తావు? నువ్వు ఎవరితో కలిసి వస్తావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో విత్ హూమ్ విల్ యూ కమ్? విత్ హూమ్ విల్ యూ కమ్? నువ్వు ఎవరితో కలిసి వస్తావు, ఎవరితో వస్తావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారు? అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హూ విల్ సపోర్ట్ హిమ్? హూ విల్ సపోర్ట్ హిమ్? అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అర్థం. మీరు ఎందుకు నాతో మాట్లాడటం లేదు? మీరు ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ నాట్ టాకింగ్ టు మీ? వై ఆర్ యూ నాట్ టాకింగ్ టు మీ? మీరు ఎందుకు నాతో మాట్లాడటం లేదు? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతనితో ఎందుకు మాట్లాడాలి? నేను అతనితో ఎందుకు మాట్లాడాలి అని అడిగినప్పుడు వై షుడ్ ఐ టాక్ టు హిమ్? వై షుడ్ ఐ టాక్ టు హిమ్? నేను అతనితో ఎందుకు మాట్లాడాలి? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎందుకు అతనితో మాట్లాడలేదు? మీరు ఎందుకు అతనితో మాట్లాడలేదు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడింట్ యూ టాక్ టు హిమ్? వై డిడింట్ యూ టాక్ టు హిమ్? మీరు ఎందుకు అతనితో మాట్లాడలేదు? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు లలితను ఎందుకు కలవలసి ఉంది? నువ్వు లలితను ఎందుకు కలవలసి ఉంది అని అడుగుతూ ఉంటాం కదా, వై డు యూ హ్యావ్ టు మీట్ లలిత? వై డు యూ హ్యావ్ టు మీట్ లలిత? నువ్వు లలితను ఎందుకు కలవలసి ఉంది? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ రవి అక్కడికి వెళ్ళవలసి ఉందా? రవి అక్కడికి వెళ్ళవలసి ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డస్ రవి హ్యావ్ టు గో దేర్? డస్ రవి హ్యావ్ టు గో దేర్? రవి అక్కడికి వెళ్ళవలసి ఉందా? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ పుట్టినరోజు ఎలా జరిగింది? మీ బర్త్డే ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ ద బర్త్డే గో? హౌ డిడ్ ద బర్త్డే గో? పుట్టినరోజు ఎలా జరిగింది? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ షూటింగ్ ఎలా జరిగింది? షూటింగ్ ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటాం కదా, హౌ డిడ్ ద షూటింగ్ గో? హౌ డిడ్ ద షూటింగ్ గో? ఎలా జరిగింది అని అడిగేటప్పుడు ఎండింగ్లో గో అనేదాన్ని యూస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను తప్పక చూడాలి. నేను తప్పక చూడాలి, తప్పకుండా చూడాలి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ మస్ట్ వాచ్. ఐ మస్ట్ వాచ్. నేను తప్పక రావాలి అని చెప్పినప్పుడు ఐ మస్ట్ కమ్. ఐ మస్ట్ కమ్. నేను తప్పక రావాలి అని అర్థం. ఓకే. తప్పక అని చెప్పినప్పుడు మస్ట్ అనేది యూస్ చేయాలి. నువ్వు బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. నువ్వు బిజీగా ఉన్నట్లు నాకు కనిపిస్తుంది అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ సీమ్ టు బీ బిజీ. యూ సీమ్ టు బీ బిజీ. ఆమె బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ సీమ్స్ టు బీ బిజీ. షీ అనేది ప్రొనౌన్ కాబట్టి సీమ్స్కి ఎస్ యాడ్ చేసాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ దాని అర్థం ఏమి? దాని అర్థం ఏమిటి అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటి? ఓకే. అలా క్యాజువల్గా అడుగుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మీ ఉద్దేశ్యం ఏమిటి? అసలు మీ ఒపీనియన్ ఏమిటి అని అడుగుతూ ఉంటాం కదా, వాట్ డు యూ మీన్? వాట్ డు యూ మీన్? మీ ఉద్దేశం ఏమిటి? ఓకే. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.